నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 7వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్రీమతి పి అరుణకుమారి గారు, అలాగే న్యాయవాది ఈటీ మంజోష్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం దంపతులకు ఎలాంటి రక్షణ ఉంది? ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పార్లమెంట్ ఆఫ్ ఇండియా వారు ఎనాక్ట్మెంట్ చేయడం జరిగింది. మన భారతదేశంలో ముఖ్యంగా వివాహానికి, వివాహ చట్టానికి, అలాగే వివాహానికి ఎంతో గౌరవం ఉంది. దానికి పెద్ద స్థాయి ఉంది. అలాగే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ని గౌరవించడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో 30 సెక్షన్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ 29 and 30 సెక్షన్ సేవింగ్ సెక్షన్ అంటారు. అలాగే 30 సెక్షన్ రిపీల్ చేయబడింది. ముఖ్యంగా మనం ఈ సెక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెంట్, అంటే ఏ ఏరియా వరకు ఇది ఆమోదించబడుతుంది అనే దానికి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. అలాగే సెక్షన్ 2 ప్రకారము అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, హిందూస్ కి, అలాగే మన చట్టం ఎవరికి అమలు అవుతుందో దీంట్లో పొందుపరిచి ఉన్నారు. అలాగే డెఫినేషన్స్ సెక్షన్ 3 ప్రకారం డెఫినేషన్స్ పొందుపరిచారు. దాంట్లో ఏ కోర్టులో జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఏ కోర్టులో ఈ కేసెస్ వేయొచ్చు అనే దానికి జ్యూరిడిక్షన్ డెఫినేషన్ లో చెప్పబడి ఉంది. అలాగే ముఖ్యమైన సెక్షన్ 5 అండి. అందులో కండిషన్ ఫర్ ఏ హిందూ మ్యారేజ్, అంటే ఎవరు హిందూ మ్యారేజ్ చేసుకోగలరు, దంపతులు ఇద్దరు. అలాగే ముందు మ్యారేజ్ అవి ఉండకూడదు, అయి ఉన్నప్పుడు అయి ఉంటే అందులో ఇద్దరు కూడా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 ఆడవారికి అయితే 18 సంవత్సరాలు దాటి ఉండాలి, అలాగే మగవారికి అయితే 21 years దాటి ఉండాలనేది ఒక కండిషన్ ఉంది. అలాగే సెక్షన్ 7 ప్రకారం సెరమనీస్ ఎలా చేయాలి, పద్ధతి, ప్రొసీజర్ ఏంటి పెళ్లికి అనేది పొందుపరిచి ఉంది. అలాగే మనం అనుకుంటాం కదా 3 ముళ్ళు 7 అడుగులు అని అంటాం కదా, సో ఆ ప్రొసీజర్ అంతా కూడా సెక్షన్ 7 ద్వారా తెలియబడి ఉంది. అలాగే సెక్షన్ 8 గురించి చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి చెప్పబడి ఉంది. సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని, సెక్షన్ 10 జ్యుడిషియల్ సెపరేషన్, అలాగే సెక్షన్ 11 చాలా ముఖ్యమైనది వాయిడబుల్ మ్యారేజ్, వైడబుల్ మ్యారేజ్ సెక్షన్ 12 గురించి చెప్పబడి ఉన్నది. అలాగే సెక్షన్ 13 డైవర్స్ గురించి చెప్పబడి ఉంది. అలాగే సెక్షన్ 13B అంటే మ్యూచువల్ కన్సెంట్ గురించి చెప్పబడి ఉంది. ఇవన్నీ ముఖ్యమైన సెక్షన్స్ అండి. అలాగే దీంట్లో ముఖ్యమైన సెక్షన్ ఇంకొకటి ఉంది, సెక్షన్ 24, సెక్షన్ 25, అది మెయింటెనెన్స్ గురించి పొందుపరిచి ఉందండి, అప్లికబిలిటీ గురించి. కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి యమున గారు. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. 2 పిల్లలు. ప్రతిసారి పాప పుట్టిందని, అమ్మాయి పుట్టిందని గొడవ పెట్టి కట్నం తేలేదని బాగా కొట్టేవారు మేడం. ఎట్లా పడితే అట్లా కొట్టి ఇంటికి మా పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చి కేసు పెట్టినాం. ఇక మళ్ళీ తర్వాత తీసుకెళ్లిరు, పెద్ద మనుషులు అడిగినాక మళ్ళీ బాబు కట్లో పడ్డాడు, మళ్ళీ ఇక కట్నం తేలేదు అది ఇదని మళ్ళీ కొట్టింది మేడం. కొట్టినాక మళ్ళీ వచ్చినాం. వచ్చినప్పుడు అప్పుడు కరోనా టైం మేడం, బాగా మళ్ళీ అడిగిచ్చి పంపించిర్రు. ఇక బాబు పుట్టిండు, బాబు పుట్టినా కూడా ఆయన ఏం మారట్లే మేడం, అట్లనే కొడతా ఉండు. తట్టుకోలేక ఇక మా పుట్టింటికి వచ్చిన మేడం. ఇప్పుడు వచ్చి నేను 1 year కేబో అవుతుంది. అసలు ఏం లేదు మేడం, మమ్మల్ని పట్టించుకునేది లేదు, ఏం లేదు మేడం. మేము మా తల్లిదండ్రులకు భారం అయిపోతున్నాం మేడం. పిల్లలు మీ దగ్గరే ఉన్నారమ్మా? పిల్లలు మా దగ్గరనే ఉన్నారు మేడం. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆటో తోలుతాడు మేడం. ఓకే. మంజుష్ గారు, ఇందులో ముఖ్యంగా అమ్మా మీరు 498A అన్న కేసు వేయండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారంటే అప్పుడు ఇచ్చినాం కానీ ఇప్పుడు ఏం లేదు మేడం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇవ్వండి. అందులో ఇచ్చి మిమ్మల్ని డౌరీ కోసం హెరాస్ చేస్తున్నారని, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మీరు డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకో డీవీసీ కేసు వేసుకోవచ్చు. డీవీసీ కేసు వేసుకోవడానికి మీ ఏరియా దగ్గరలో సఖీ సెంటర్స్ అని ఉంటాయమ్మా. సఖీ సెంటర్ కి వెళ్తే మీకు వాళ్ళు గైడ్ చేసి డీవీసీలో ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, మీరు ఏమేమి తీసుకురావాలి, ఎలా వేయాలన్నది అన్ని కూడా వాళ్ళు మీకు చెప్పి దగ్గరుండి వేయిస్తారు. అందుకని మీరు దగ్గరలో ఉన్న సఖీ సెంటర్ అనేది చూడండి. లేకపోతే మీరు నల్గొండ ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా వైజ్ గా ఆ మండల్ దగ్గర అడగండి, మీకు చెప్తారు వాళ్ళు. నెంబర్ లాంటిది చెప్తారా మేడం?
181 నంబర్ కి కాల్ చేసి మీరు అడిగినా కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడ ఉందని మీకు అడ్రస్ చెప్తారమ్మా. 181. ఓకే, దాంతో పాటుగా మీరు 498A కేసు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రిమినల్ కేసు. 498A అన్నది 498 పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మిమ్మల్ని ఇలా సతాయిస్తున్నాడు, ఇంతకు ముందు ఆల్రెడీ మేము కంప్లైంట్ పెట్టాము కానీ కంప్లైంట్ ఎందుకు కలిసి ఉంటాం కదా అని మేము తీసేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ లాడ్జ్ చేయండి అని చెప్పండి. ఓకే జడ్జి గారు, అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ కి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కున్న తేడా ఏంటి? హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే బిట్వీన్ హిందూస్ కి మ్యారేజ్ చేయడం అండి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆల్ సిటిజన్స్ కి వర్తిస్తుంది ఇది. అలాగే దీంట్లో మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉన్న రికమెండేషన్ మాత్రమే చేశారు. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ కంపల్సరీ అండి. అలాగే దానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్. అలాగే పిల్లలు డైవర్స్ పరంగా వస్తే రెండు ఒకటే వర్తిస్తుందండి సెక్షన్ 13 ప్రకారం. దీంట్లో పిల్లలకి మెయింటెనెన్స్, దాంట్లో కూడా పిల్లలకి మెయింటెనెన్స్, అలాగే వైఫ్ కి మెయింటెనెన్స్ కూడా సమానంగా ఉంటుంది. ఓకే, ఒక కాల్ తీసుకున్నాం ఈస్ట్ గోదావరి నుంచి రవి గారు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. అదే ఒక 2004లో మ్యారేజ్ అయింది మేడం. ఆవిడేమో కన్వర్టెడ్ అండి, నేను బ్రాహ్మిన్. ఓకే, మాకు 2006లో పాప పుట్టింది. 10 years కాపురం తర్వాత ఆవిడ నేను కన్వర్ట్ అవ్వట్లేని ఇంకా పాపను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మేడం. ఓకే, ఆ పిచ్చికి డైవర్స్ అయితే అవ్వలేదండి. నేను 2 సార్లు మధ్యవర్తులు పంపించాను కానీ వాళ్ళని ఒప్పుకోవట్లేదు. ఇప్పటివరకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు మేడం. పాప నన్ను కలవనివ్వట్లేదండి. ఓకే, మీ మ్యారేజ్ కు ముందే కన్వర్ట్ అయ్యారండి ఆవిడ? ఆవిడ కన్వర్టెడ్ అండి, కానీ హిందూ మ్యారేజే చేసుకున్నాం మేడం. ఓకే, ఇప్పుడు పాపని కలవనివ్వట్లేదని పాపని కూడా వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ చేశారట. పెళ్లికి ముందు మీకు ఏమన్నా కండిషన్ పెట్టారా పెళ్లైన తర్వాత మీరు కూడా కన్వర్ట్ అవ్వాలని? లేదండి మేడం, ఏమీ లేదు. ఏం లేదండి. ఓకే, పెళ్లి ఏ పద్ధతిలో జరిగిందండి? హిందూ మ్యారేజ్ జరిగిందండి. ఓకే జడ్జి గారు. సార్, మీకు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 26 ప్రకారం కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అంటే మైనర్ చైల్డ్ చిల్డ్రన్ అయినప్పుడు మీకు కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ ద్వారా మీరు అప్లికేషన్ కోర్టులో వేసుకుంటే మీరు ఖచ్చితంగా కోర్టు వారు మీకు న్యాయం జరగడం జరుగుతుందండి. అక్కడ కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అప్లికేషన్ మీరు కోర్టులో వేసుకోవాల్సి ఉంటుంది సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము. అండ్ ఇంకొకటి అండి, ఇష్టం లేకపోయినా సరే అతన్ని కన్వర్ట్ అవ్వమనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కన్వర్షన్ అది లేదండి. కన్వర్షన్ అవుతే హిందూ నుంచి వేరే రిలీజియన్ కన్వర్షన్ అవుతే డైవర్స్ కి ముఖ్యమైన కారణంగా పరిగణించి డైవర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కోర్టు వారు. ఓకే, అంటే ఇప్పుడు ఈయన కనుక ఆ విషయం అంటే ఈ సమస్యతో డైవర్స్ తీసుకోవడానికి వీలవుతుందంటారా? తీసుకోవచ్చండి, ఎందుకంటే ఆమె హిందూ నుంచి ముస్లిం కమ్యూనిటీ కానీ హిందూ నుంచి వేరే కమ్యూనిటీకి కానీ బుద్ధిస్ట్ కాకుండా జైన్స్ కాకుండా సిక్ కాకుండా వేరే క్రిస్టియానిటీకి కానీ ముస్లిం కల్చర్ రిలీజియన్ కానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డైవర్స్ కి అవకాశం ఉంటుందండి. ఓకే, అనుమతి లేకుండా తీసుకోవచ్చు అంటారా? ఇద్దరు అనుమతితో డైవర్స్ తీసుకోవచ్చు? అనుమతితో తీసుకోవడం అంటే సెక్షన్ 13B కింద మ్యూచువల్ కన్సర్న్ డైవర్స్ అని ఉంటుంది మేడం. అప్పుడు ఇద్దరు అగ్రి అయితే డైవర్స్ కి, ఒకవేళ ఆవిడకి ఏమో ఉండడానికి కలిసి ఉండడానికి ఇష్టము, ఈయన కన్వర్ట్ అవ్వమంటున్నారు కాబట్టి ఈయనకి ఇష్టం లేదు, అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు అంటారా? అంటే కన్వర్షన్ అనేది ఇక్కడ పొందుపరుచుందమ్మా. కన్వర్షన్ చేసుకుంటే ఒకసారి కన్వర్ట్ అయితే ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ వేరే రిలీజియన్ గా కన్వర్ట్ అయితే ఖచ్చితంగా డైవర్స్ కి గ్రౌండ్ అవుతుందండి అది. ఓకే ఓకే, విన్నారా అండి? థ్యాంక్ యూ మేడం. ఓకే జడ్జి గారు, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మనకి ఉంది కానీ ఇంతవరకు అమల్లో ఉంది లేదండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 లో చాలా మనం చూస్తున్నాం, చాలా కేసెస్ దీని గురించి ముందు కాలర్ కూడా మాట్లాడారు. దీన్ని ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది మేడం. 498 తో పాటు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారు డొమెస్టిక్ వైలెన్స్ గురవుతున్నారు కాబట్టి కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయండి. అవి దానివల్ల ఉపయోగం ఎక్కువే ఉంది, ఎందుకంటే దాంట్లో మెయింటెనెన్స్ తో పాటు షెల్టర్ కూడా ఇచ్చే ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉందండి. ప్రొటెక్షన్ ఇస్తారు, అలాగే రెసిడెన్స్ ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశము దీని త్రూ వస్తుంది. ఓకే మంజుష్ గారు, వరకట్న నిషేధ చట్టం ఎంతవరకు అమల్లో ఉంది? ఈ వరకట్న వేధింపులకు గురైనప్పుడు మహిళ ఏం చేయాలి? అసలు వరకట్న చట్టం అన్నది ఎందుకు తీసుకొచ్చారంటే
మహిళలు చాలా వరకు ఈ కట్నం అన్నదానికి ఒక బ్యారేజ్ లేదు. కట్నం అనగానే ఇప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు ఇవ్వగలుగుతారు, లేని వాళ్ళు ఇవ్వలేకపోతారు. కానీ దాన్ని అదునుగా తీసుకుని అందరూ కూడా ఎక్కువ డిమాండ్ చేయటము, నాకు వస్తే బాగుండు అంటే ఎవరికి వాళ్ళకే ఆశ కొద్దీ ఎక్కువ అడగటం అన్నది ఎక్కువైపోయింది. దాన్ని నిషేధించడం కోసమని ఈ చట్టం పెట్టడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఇవ్వటం కానీ పుచ్చుకోవడం కానీ రెండు కూడా తప్పే. కానీ ఇవ్వడం అన్నది ఎట్లా అయిపోయిందంటే అది ఒక భార్యకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు, అంటే కూతురికి వాళ్ళు గిఫ్ట్ గా ఇవ్వచ్చు. అందుకనే వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో కొత్తగా చెప్పడం ఏంటంటే మాకేం ఇవ్వక్కర్లేదు, మీ అమ్మాయికి ఇచ్చుకోండి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు అన్నట్టుగా. సో కూతురు పిల్లలకి లీగల్ ఎయిర్స్ కి ఇవ్వడానికి మాత్రమే ఇవన్నీ ఏదైనా గిఫ్ట్ లాంటి ఇచ్చుకోవచ్చు. కానీ ఇది వరకట్నం కింద వాళ్ళు డిమాండ్ చేయటం కానీ, అంటే చుట్టాలు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే పెళ్లి కొడుకు కానీ వీళ్ళెవరికన్నా డిమాండ్ చేస్తే అది నేరం అండి. దానికి తగిన శిక్షలు ఉన్నాయి. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది, దాంతో పాటుగా జరిమానా కూడా ఉంటుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి శంకర్ గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నాకు మా భార్య గారికి ఒక 3 years అయిపోయింది. 3 అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయింది. మొన్న ఒక అమ్మాయికి పెళ్లి చేసేసిన వాళ్ళు అగ్రిమెంట్ నాకు వచ్చే నీకు ఏమేమి బెనిఫిట్లు వస్తాయి ఆఫీసులో, ఆ బెనిఫిట్లు మాకు రాసే అంటే 3కి 3 ప్రాపర్టీ 30 3 ప్రాపర్టీ రాసేసిన. ఓకే, ఒక అమ్మాయికి 40% రాసిన. ఏదైనా కానీ తీసుకోలే. ఇప్పుడు నాకు ఇల్లు ఉన్నది, 1 ఎకరం భూమి ఉంది. భూమి ఇచ్చేయంటారు ఇప్పుడు వేయాలి. అయితే నేనన్నా మీరు ఎవరైతే నాకు గంజి పోస్తలేదు కదా, నేను ఇంకొక మ్యారేజ్ చేసుకుంటా, చేసుకొని అప్పుడు మేము ఉన్నంత కాలం ఉంటా, అప్పుడు తర్వాత ఇల్లు పొలం మీలే చేసుకొని ఇప్పుడైతే నేను ఏం చేయాలంటే, అయితే ఇప్పుడు నేను చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఇంకేమైనా ఇష్యూ పెద్దగా ఏమైనా అవుతుంది. ఓకే, మీరు ఇద్దాం అనుకుంటున్నారండి? నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు ఇంట్లో. నేను ఇప్పుడు అంత మనిషిని పెట్టుకునే పని చేసుకుంటున్నా. ఓకే, అంటే మీకున్న ఆస్తి మొత్తం ఇచ్చేయమని అడుగుతున్నారు, మీకేమీ లేకుండా, అంతేనా? ఇల్లు ఉండదు, పెన్షన్ ఉంటుంది, పెన్షన్ ఇల్లుతో చూసుకో అంటాడు. ఓకే జడ్జి గారు, అంటే మీరు ఇప్పుడు రెండో మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి, ఎలా అంటారు? అనుకుంటున్నా, కానీ వీళ్ళు ఆమెకే పెట్టేస్తాడు, ఆమెకే ఇచ్చేస్తాడు అని అంటున్నాడు. మీ వయసు ఎంత అండి? 46. 56. ఓకే. అంటే మీరు ముందు మ్యారేజ్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ముందు మ్యారేజ్ మీరు వైఫ్ కి ఒకవేళ వీలవుతే మీరు డైవర్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ డైవర్స్ ఇవ్వకుండా మీరు రెండో మ్యారేజ్ చేసుకోవడము చట్టరీత్యా నేరం అవుతుంది. సెకండ్ మ్యారేజ్ అయింది అంటున్నారు. మొదటి భార్య ఉన్నారా అండి? లేదు మేడం, చనిపోయారంట. ఓకే ఓకే. ఇప్పుడు రెండో వివాహం మీరు చేసుకోవచ్చండి, దానికి ఇబ్బంది ఏమి లేదు, మీరు చేసుకోవచ్చు. అంటే మీ పిల్లలకి ఒకసారి సంప్రదించి, పిల్లలు ఒప్పుకోవట్లేదు అంటున్నారు కదా, సో మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు చేసుకోవాలనుకుంటే మీరు రెండో వివాహం చేసుకోవచ్చండి. ఈ ఆఫీసులో బెనిఫిట్లు ఏమంటుందంటే, ఆఫీస్ లో వచ్చే బెనిఫిట్ నాకు సగం మీకు కొద్దిగా ఇవ్వాలని అంటారు. ఎవరంటారండి మీకు ఆఫీస్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని? పిల్లలు అంటున్నారు. ఇప్పుడు చేసుకునే అమ్మాయి నాకు ఇవ్వాలని. ఓకే, ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి అడుగుతోంది బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి అంటుంది. మీకు ఇష్టం అయితే ఇవ్వచ్చు అండి, దానికి ఇబ్బంది లేదు. మీకు ఇష్టంగా ఇవ్వాల్సి ఉంటుంది, అది ఫోర్స్ఫుల్ గా తీసుకోవడానికి ఎవరికి లేదు. మీరు ఇష్టంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. నేనేమన్నా అంటే, నేనున్నంత కాలము పెన్షన్ నీకు వస్తుంది, నేను లేనంత తర్వాత నీకు వస్తుంది, నువ్వు ఉన్నంత కాలం నీకేమన్నా అయితే నాకు వస్తుంది. మనకు పిల్లలతో ఆధారం లేదు, ఈ పెన్షన్ మీద ఆగిపోతాం అంటే అట్లా కాదు, నాకు ఒక 2-3 లక్షలు నాకు డిపాజిట్ చేయంటే అది మీ ఇష్టపూర్వకంగా సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం అడుగుతున్నట్టుందండి. మీకు ఇష్టం అయితే ఇవ్వచ్చండి, దాంట్లో తప్పేం లేదు. మీకు ఇష్టపూర్వకంగా అంటే 4 లక్షలు 3 లక్షలు డిపాజిట్ చేస్తే మరి పారిపోతే ఏం చేస్తావు అని అంటారు. అది సార్, అది మీ ఇష్ట ప్రకారం చేయాల్సి ఉంటుందండి. మీ ఇష్టం లేకుండా మీరు ఏం చేయక్కర్లేదు, అది చూసుకుని మీరు చేయాల్సి ఉంటుంది.
థ్యాంక్ యూ మేడం. అలాగే ఈయన రెండో వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు కదండి, పిల్లల అనుమతి కావాలంటారా? అవసరం లేదండి అనుమతి, అంటే ఆయన పెద్ద ఆయనే కదండి, అనుమతి అవసరం లేదు. ఓకే జడ్జి గారు, అలానే ఈ గృహహింసకు పాల్పడుతున్న మహిళలు సఖీ సెంటర్స్ ని ఎలా సంప్రదించాలి? సో ఎవ్రీ మండలాల్లో సఖీ సెంటర్స్ ఏర్పాటు చేశారండి గవర్నమెంట్ వారు. సో అక్కడ వెళ్లి అక్కడున్న సిబ్బందిని కనుక్కుంటే ఖచ్చితంగా అక్కడ ఎప్పుడైనా షెల్టర్ లేనప్పుడు, ఇప్పుడు ఆడవారు ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎక్కడ షెల్టర్ ఉండదు. సో సఖీ సెంటర్ లో షెల్టర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 days వరకు కొన్ని లిమిటెడ్ పీరియడ్ ఉంటుందండి. అప్పుడు అంతవరకు ఆవిడ ఉండొచ్చు, 5 days అంతవరకు వాళ్ళు అకామిడేట్ చేస్తారండి. సఖీ సెంటర్ లోకి వెళ్లి అక్కడి నుంచి సఖీ సెంటర్ కి అప్లికేషన్ ఇచ్చుకుంటే అక్కడే అంతా చూసుకుంటారు, వాళ్ళు అంతా ఫిల్ చేస్తారు, అప్లికేషన్స్ అన్ని కూడా ఫిల్ చేసి పెడతారు. సో సహాయం కూడా ఇస్తారు. అలాగే వేధింపులకు గురి కాబడుతున్న మహిళలకి పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు కూడా షెల్టర్ కల్పిస్తారా? ఉంటుంది మేడం, సర్టెన్ లిమిటెడ్ పీరియడ్ లో ఇస్తారు మేడం దానికి. అలాగే వాళ్ళు న్యాయ సేవ ఉంటుంది కదా, DLSA డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని కూడా అప్రోచ్ అవుతారు. వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆడవారికి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. అక్కడి నుంచి కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఇఫ్ షీ వాంట్, అంటే ఆమెకి కావాల్సినప్పుడు 498 కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా ఆమె కేసు వేసే అవకాశం ఉంటుంది సఖీ సెంటర్ ద్వారా. ఓకే మంజుష్ గారు, అలాగే భర్త నుంచి భార్యకు ఎలాంటి హక్కులు సంక్రమిస్తాయి హిందూ వివాహ చట్టం ప్రకారం? భర్త నుంచి ఒక్కసారి వాళ్ళిద్దరికి పెళ్ళయి వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా పరిగణించిన తర్వాత వాళ్ళిద్దరూ దే ఆర్ బోత్ ఆర్ కాల్డ్ స్పౌజెస్. సో వాళ్ళకి ఇద్దరు కూడాను మ్యాట్రిమోనియల్ హౌస్, ఇల్లు అన్నది ఫస్ట్, అంటే ఏదైతే రెసిడెన్స్ లో వాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చిందో ఆ ఇంట్లో అమ్మాయికి హక్కు ఉంటుంది. అలాగే అమ్మాయికి అక్కడి నుంచి ప్రతిసారి అంటే మెయింటెనెన్స్, తనకి ఇల్లు గడపడానికి కానీ దానికి కానీ డబ్బులు కానీ ఎలాంటి ఇది ఉన్నా కూడా అవన్నీ ఇవ్వాలి. అంతేకాకుండా MTP అంటే అబార్షన్, రైట్ టు అబార్షన్. రైట్ టు అబార్షన్ అన్నది ప్రతి భార్యకి హక్కు. అది దాన్ని ఎవరు కూడాను కాదనలేరు. తను వద్దు అనుకున్నప్పుడు భర్తకి ఫ్యామిలీకి కూడా చెప్పకుండా కూడా తను అబార్షన్ చేసుకోవచ్చు. అది చెప్పలేదని దాని పెద్ద ఇష్యూ చేసే కేసెస్ చాలా ఉన్నాయి, కానీ అది తన హక్కు. అది అంటే అది తను పెంచగలనా, తనకి ఎలాంటి ఇబ్బంది వస్తుంది, తనకేం కావాలి, హస్బెండ్ పర్మిషన్ కూడా అవసరం లేదండి. దాని MTP యాక్ట్ కింద లైక్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కింద పెడతారు. దాని ప్రకారంగా షీ కెన్ అండర్గో రైట్ టు అబార్షన్. అంతేకాకుండా రైట్ టు రేజ్ వాయిస్ ఫర్ హెరాస్మెంట్. తన మీద ఎలాంటి హెరాస్మెంట్ కానీ ఎలాంటి అరాచకాలు కానీ జరుగుతున్నప్పుడు తన రైట్, అది తను హక్కు. అది తను రేజ్ చేసి వాళ్ళను కొడుతున్నారనో లేకపోతే DVC కేసులు వేసుకోవడమనో దేనికైనా కూడా రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ రైట్ టు రేజ్ హర్ వాయిస్ ఫర్ ద హెరాస్మెంట్. రియాలిటీ ఏదైనా జరిగినప్పుడు 498A కేసు కానీ లేకపోతే ఎక్స్ట్రా డౌరీ కోసం వాళ్ళు హెరాస్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ కేసెస్ కూడా తను వేసుకోవడం అనేది తన రైట్ అండి. అది అండ్ రైట్ టు ప్రాపర్టీ, అలాగే హస్బెండ్ ప్రాపర్టీలో కూడాను తనకి రైట్ ఉంటుంది. ఓకే కాల్ తీసుకుందాం అండి. సూర్యాపేట నుంచి శ్యామ్ గారు. హలో. హలో మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ అండి, చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళది ఇంటి ముందు వాళ్ళు ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ సెకండ్ మ్యారేజ్, బోత్ పీపుల్. ఓకే. అమ్మాయి వచ్చేసి గవర్నమెంట్ డాక్టర్ మ్యామ్, అబ్బాయి వచ్చేసి నెల్లూరులో కాంట్రాక్టర్, పొలిటీషియన్. వాళ్ళ అబ్బాయి కాంట్రాక్టర్. పెళ్లికి ముందు అతను ఇక్కడ హైదరాబాద్ లో మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లైన తర్వాత హైదరాబాద్ లో క్లినిక్ పెడతా అనుకున్నారు. పెళ్లైన తర్వాత నెల్లూరు తీసుకెళ్లిపోయాడు. అక్కడ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దాని తర్వాత హరాస్మెంట్ స్టార్ట్ అయింది అమ్మాయి మీద. అది ఎంత దూరం అంటే ఏ విషయం గురించి అండి హెరాస్మెంట్? అంటే ఎస్పెషల్లీ డౌరీ. వాళ్ళు ఆల్రెడీ జ్యువెలరీస్ ఇవన్నీ పెద్ద మొత్తాలు కట్నం ఇచ్చిన తర్వాత కూడా మా ఫర్దర్ ఫ్యూచర్ కు, వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ కు, పొలిటికల్ కెరీర్ కు ఇది లవ్ మ్యారేజ్, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ తేవాలి. వాళ్ళ కరోడ్స్ మీద అడిగారు అమౌంట్. అయితే అమ్మాయి 3 months ప్రెగ్నెంట్ అమ్మాయిని హెవీగా బీట్ చేసి, అంటే కొట్టేసి, కొట్టిన తర్వాత వీళ్ళ అమ్మాయి వాళ్ళ మాత్రం ఎన్ఆర్ఐ ఇక్కడ ఉండడు. ఇక్కడ హైదరాబాద్ లో ఉండేది వాళ్ళ మదర్ అండ్ డాటర్, వాళ్ళ బ్రదర్ కూడా ఎన్ఆర్ఐ అక్కడనే ఉంటాడు. సో ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారు ఇక్కడ హైదరాబాద్ లో. అమ్మాయి జాబ్ నెల్లూరులో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ ఉన్నారు. వాళ్ళ పొలిటికల్ కెరీర్ కి అబ్స్టకల్ అవుతుందని అమ్మాయిని హెవీగా కొట్టారు. కొట్టిన తర్వాత అమ్మాయి వాళ్ళ కొలీగ్స్ కు
అంటే కొలీగ్స్ డాక్టర్స్ కు ఫోన్ చేసేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళ మామయ్య హైదరాబాద్ లో డ్రాప్ చేసింది మేడం నైట్, అదే నైట్. ఓకే. కట్టుబట్టలతో మొత్తానికి వచ్చేసింది. టోటల్ గా ఫోటోస్ తీసుకోవడం, ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె నైట్ రావడం వల్ల ఆమె బిలాంగింగ్స్ లైక్ జ్యువెలరీ గానీ, బట్టలు గానీ, ల్యాప్టాప్ గానీ, మెడికల్ బుక్స్ ఇవి అడుగుతుంటే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ప్లస్ ఆల్రెడీ వీళ్ళు తెల్లారి ఉమెన్స్ పిఎస్ లో కేసు ఫైల్ చేశారు బషీర్బాగ్ లో. ఓకే. చేసిన తర్వాత వాళ్ళు 2 years అయింది, వాళ్ళు సమాన్లు తీసుకోవట్లేదు, వాళ్ళు ఫోన్ నెంబర్లు చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో అమ్మాయి ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు మేము? అక్కడికి వెళ్ళి నెల్లూరు వెళ్ళి ఎవరన్నా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా అడిగారా అండి? అవును మేడం, అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ మేము ఏం చేయలేము. వాళ్ళు కూడా ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు రివర్స్ ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి మా దగ్గర నుంచి ఒక 25 lakhs థెఫ్టింగ్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు ఫైల్ చేస్తారు. అంటే ఈ కేసు ఫైల్ అయిన తర్వాత ఒక 20 days తర్వాత ఈ విధంగా అవుతుంది. పోనీ అక్కడికి వెళ్ళేసి ఏదన్నా చేద్దామంటే టోటల్ గా అది ఎట్లుందంటే ఒక ఎంపీ ఎమ్మెల్యేల వల్ల కాంట్రాక్ట్ అంత పొద్దు పొజిషన్. ఇప్పుడు అమ్మాయి ఉంటుందంటే షీఈ్ ద గవర్నమెంట్ డాక్టర్. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఏదొద్దు, నాకు డైవర్స్ ఇస్తే చాలు అన్నట్టు ఈ అమ్మాయి ఫైనల్ గా మెంటల్ వదిలేస్తుంది. ఇది పొజిషన్ మ్యామ్. ఈమె కెరీర్ కు ప్రాబ్లం అవుతుంది, లైఫ్ లో టోటల్ గా డిస్టర్బెన్స్. ఇది సిచ్యువేషన్ మ్యామ్. సార్, మీరు చెప్పిన విధానం చూస్తుంటే అమ్మాయి చాలా హరాస్మెంట్ గురైనట్టు కనిపిస్తున్నారు. సో దీని ప్రకారం ఆమె డైవర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే సెక్షన్ 13 clause 1(1)(IA) ప్రకారము, అంటే క్రుయాలిటీ, హరాస్మెంట్ జరిగినప్పుడు ఆమె డైవర్స్ కి అప్లై చేయొచ్చండి. దాని ఫ్యాక్ట్స్ చూసుకునే సిచ్యువేషన్ బట్టి జడ్జి గారు ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. దానికి ఎవిడెన్స్ ఆవిడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఆమె డైవర్స్ తీసుకునే అవకాశం ఉందండి. మేడం, ఈ ఉమెన్స్ పిఎస్ లో పెట్టిన క్రిమినల్ కేసులో వాళ్ళు సమన్స్ తీసుకోవట్లేదు. అంటే ఇలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఆమె అడిగింది ఆమె ల్యాప్టాప్, ఆమె మెడికల్ బుక్స్, ఆమెకు సంబంధించిన బిలాంగింగ్స్ అక్కడనే ఉన్నాయి. అవి మాత్రమే అడుగుతారు, ఇంక వేరే ఏం అడగట్లేదు వాళ్ళు. ఒకసారి కోర్టులో కేసు వచ్చినప్పుడు అండి, సమన్స్ పెండింగ్ ఉన్నప్పుడు జడ్జి గారు ఖచ్చితంగా దాన్ని సమన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారండి. జడ్జి గారు పోలీస్ వారికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది సమన్స్ ఇవ్వాలని చెప్పి. ఒకవేళ వాళ్ళు సమన్స్ తీసుకోవడానికి రెస్ట్రిక్ట్ చేసినా, అలాగే వాళ్ళు రిఫ్యూజ్ చేసినా వారికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. NBW ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అమ్మాయి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, అంటే CRPC ప్రకారము ఆమె రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్లికేషన్ కూడా వేసుకోవచ్చండి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అంటే అక్కడ బిలాంగింగ్స్ ఆమె ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకునే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళేసి సమన్స్ ఇష్యూ చేయాలన్నా, అంటే సమన్స్ ఇష్యూ కానిస్టేబుల్ వెళ్ళి సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే రిఫ్యూజ్ అని రాసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ అలా రాస్తే అది కోర్టులో వేసినప్పుడు జడ్జి గారు అది రిఫ్యూజ్ అని చూసి NBW ఇచ్చే అవకాశం ఉంటుందండి. వారెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చే కూడా అవకాశం ఉంటుంది. మరొక కాల్ తీసుకుందాం అండి. శ్రీకాంత్ గారు మాచర్ల నుంచి. హలో, నమస్తే అండి, చెప్పండి. శ్రీకాంత్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. 2023లో పెళ్ళైందండి. 23లో, ఓకే. 20 days లోనే కొంచెం హెల్త్ ఇష్యూస్ అని తెలిసిపోయింది అమ్మాయి దగ్గర. అయితే మేము గట్టిగా వెళ్తే వాళ్ళు చెప్పేసారు, మేము పెళ్లికి ముందు అడగలేదు కాబట్టి మేము పెళ్లి చేస్తామని. అమ్మాయి వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తండ్రి వాడు ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నా తీసుకుపోవాల్సిందే. పోలీస్ స్టేషన్ లో పెట్టినా, షీటింగ్స్ లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా నువ్వు తీసుకుపోవాల్సిందే, ఎందుకంటే నువ్వు తాళి కట్టావు. అయితే మేము కోర్టులో వేసామండి. కోర్టులోకి వేస్తే 8 వాయిదాలకున్నా రాకుంటే మాకు ఎక్స్ట్రా డైవర్స్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఏంటిది, మళ్ళీ రీపిటిషన్ వేసారు మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేయడానికి. వాళ్ళది ఏమంటున్నారు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తీసుకుపోవాలి, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చి వదిలించుకోవాలి.
ఓకే మంజుష్ గారు, ఇప్పుడు ఇక్కడ మోసం అర్థమైందండి మీ సమస్య. అయితే ఇక్కడ చట్టాలు అమ్మాయిలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు 498లు, డీవీసీలు, ఎటర్నీలు, మెయింటెనెన్స్లు, ఇక ఎన్ని రకాల చట్టాలు ఉన్నాయి అన్ని ప్రయోగిద్దామని చూస్తున్నారు. సో నాకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీరు 2023లో పెళ్ళైనాక మీరు కేసు ఎప్పుడు పెట్టారు? ఇక్కడ సంవత్సరం వరకు మనకి కేసు వేయడానికి లేదు కదండి డైవర్స్. అందుకని మీరు డైవర్స్ కి కేసు వేసుకున్నారా? డైవర్స్ 24లో వేసానండి. ఓకే, అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఏమైనా డాక్యుమెంట్స్ వేసారా? డాక్యుమెంట్స్ అంటే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళ తండ్రి, అమ్మాయి, తల్లి అందరు ఒప్పుకున్న ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక అభియోగం పెట్టారు కదా అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అన్నప్పుడు మీరు చీటింగ్స్ లో ఒప్పుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నారు. అంటే పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నది ఒప్పుకున్నట్టు కాదండి, ఏదైనా డాక్యుమెంట్ ఉండాలి, మీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. అవి మనకి ఎవిడెన్స్ ఇవ్వట్లేదండి, అట్లా అది తీసుకురాండి బయటికి రానియట్లేదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీరు ఎక్స్పార్టీ డైవోర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి రీఓపెన్ చేసుకునే హక్కు ఉంటుంది. వాళ్ళు రీఓపెన్ చేసుకున్నారు, అమ్మాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నది మీరు థర్డ్ పార్టీ అఫిడవిట్ కానీ మీ పెళ్లి చేసిన వాళ్ళు కానీ ఎవరన్నా కూడా ఆ ఎవిడెన్స్ ఇచ్చేట్టుగా చూడండి. ఇచ్చారు మేడం, వాళ్ళ పేరెంట్, అమ్మాయి పేరెంట్ చెప్తున్నారు ఇష్యూస్ ఉన్నాయండి. అంటే అవి అలా ఎలాంటి ఇష్యూస్ కూడా చూడాలమ్మా, అవి ఉత్తగా అంటే అలాంటప్పుడు మీరు మెడికల్ గా కౌన్సిలింగ్ కానీ తీసుకోండి, లేకపోతే మెడికల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. కౌన్సిలింగ్ పోయినప్పుడే చెప్పారు మేడం, నేను సంసారాన్ని పనికిరానని నాకు తెలుసు, కానీ పెళ్లి చేసుకుని కాబట్టి ఎవరి కోసం తీసుకోబోతానని వాళ్ళ వాదన. అలాంటి విషయాల్లో కూడా అమ్మా భార్య గనక ఒకవేళ పిల్లల్ని ఇవ్వలేకపోయినా కూడాను అది డైవోర్స్ అన్నది ఇవ్వరు. అంటే చాలా వరకు ఏంటంటే దానికి వేరే దారులు ఉన్నాయి, అంటే మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సరోగసీ ఉంది, ఐవీఎఫ్ ఉంది. అది మీరు ఎందుకంటే దీని మీద మీకు డైవోర్స్ రావడం అనేది ఉండదు, మీకు ఎక్స్పార్టీ అయింది కాబట్టి రీఓపెన్ చేసుకుంటే రీఓపెన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే నేను అమ్మాయి మీద 498 వేసాను, నేను ఒక ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్ చేశారని చెప్పేసి నేను కూడా కేసెస్ వేసానండి, ప్రైవేట్ కంప్లైంట్ కూడా చేశాను. రైట్, క్రూయాలిటీ గ్రౌండ్స్ ఉంటే కనుక మీరు డైవోర్స్ కి వెళ్ళొచ్చు. ఆ క్రూయాలిటీ గ్రౌండ్స్ పైననే మీరు స్టిక్ ఆన్ అవ్వండి, మీ డైవోర్స్ అన్నది కన్ఫర్మ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని కర్నూలు నుంచి సుధాకర్. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం అది. ఓకే. మా హస్బెండ్ కి ఇతను మా తమ్ముడికి ఒక్కడే కొడుకు మేడం. ఓకే. నాకు పాప ఒక్కటే పుట్టింది, ఇంకా బాబు కావాలి అని వాళ్ళు నాకు ఒక 2-3 years బ్యాక్ చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పుట్టలేదు, ఇంకొకటే పాప ఉంది, పిల్లలు ఇంకా అవ్వట్లేదు, మాకు రెండో పెళ్లి చేయి మా అబ్బాయికి అని అంటున్నారు మేడం నన్ను. ఓకే. పాప మాకు వంశం కావాలి, మాకు మనకి తక్కువ వచ్చినప్పుడల్లా వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది, నీకేమో అమ్మాయి అయింది, నీకు పిల్లలు పుట్టారు, ఇంకా నీకు బాబు కావాలి, మాకు ఇంకొక పెళ్లి చేయని నాకు నేనే చేయాలంటే అతనికి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? మీ అత్తగారి ఇంట్లోనే ఉన్నారా? అత్తగారింట్లోనే ఉన్నాం మేడం. ఓకే, అర్థమైంది మీ సమస్య. జడ్జి గారు, అలా అనటానికి లేదండి, అది కూడా హరాస్మెంట్ కిందకే వస్తుంది, క్రుయాలిటీ కిందకే వస్తుంది. కాబట్టి మీరు చట్టపరంగా ఏమన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోవచ్చు, అలా చేయడానికి లేదు. అబ్బాయి లేడు అని చెప్పి హరాస్ చేయడం కూడా అంటే అమ్మాయి కదా, అమ్మాయికి ఏమి ఇబ్బంది అవదా మేడం? అంటే మా పిల్లకి అమ్మాయి అంటే ఎంతసేపు అయినా అమ్మాయి కూడా పిల్ల మనిషే కదా మేడం. అవునండి, అవును, కరెక్ట్. అంటే బాబే కావాలి, మాకు ఇంత వస్తుంది, మీరు బాబు లేదు చేస్తే నీకు వంశం వస్తుందా, నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీ హస్బెండ్ కోసం మన కోసం అని నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తూ ఉంటారు మేడం వాళ్ళు. అదే అండి, మీరు వీలుంటే అందరు కూర్చుని ఒకసారి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ మేడం. అలాంటి వాళ్ళకి పెద్దవారి తరపు నుంచి కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆడపిల్ల కూడా సమానంగా ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. సో ఆడవారు కూడా గొప్ప స్థానంలో ఉంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలమ్మా.
వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి పెద్దవారితో. అది మంచి పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహాల కోసం మీరు సంప్రదించవలసిన మా ఇమెయిల్ ఐడి nyaseva@ettv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.